ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు శ్రవణ్ రావు వెళ్లారు. సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికీ శ్రవణ్ రావును 6.5 గంటల పాటు పోలీసులు విచారించారు. ఇవాళ మరోసారి ప్రశ్నించనున్నారు. अरे अच्छा साइड में भैया ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు శ్రవణ్ రావు వెళ్లారు. సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికీ శ్రవణ్ రావును 6.5 గంటల పాటు పోలీసులు విచారించారు. ఇవాళ మరోసారి ప్రశ్నించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు శ్రవణ్ రావు వెళ్లారు. సిట్ విచారణకు హాజరయ్యారు. మరిన్ని వివరాలు శశి అందిస్తారు. శశి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కొద్దిసేపటి క్రితమే సిట్ బృందం విచారణకు శ్రవణ్ రావు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు ఆయన చేరుకున్నారు. గత శనివారం ఆయన్ను సుదీర్ఘంగా 6.5 గంటల పాటు సిట్ బృందం విచారించింది. ఆయన నుంచి కొంత సమాచారం రాబట్టింది. అయితే ఆ రోజు పోలీసుల విచారణకు ఆయన సహకరించకపోవడం, ఆ తర్వాత పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు దాటవేత ధోరణి అవలంబించడంతో మరోసారి ఆయన విచారించాలంటూ కూడా సిట్ బృందం భావించింది. అందులో భాగంగానే మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు జారీ చేసిన అంశంలో భాగంగానే కొద్దిసేపటి క్రితమే ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావు చాలా కీలకంగా వ్యవహరించాలంటూ కూడా ఇప్పటికే సిట్ బృందం భావిస్తూ ఉంది. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు కూడా 6 నిందితులు ఉంటే 6 నిందితుల్లో 5 మంది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు, కేవలం శ్రవణ్ రావు మాత్రమే ప్రైవేట్ వ్యక్తి. అయితే ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులతో శ్రవణ్ రావు కుమ్మక్కై ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారన్న అంశాల గురించి ఇప్పుడు సిట్ బృందం ఫోకస్ చేసింది. అయితే శ్రవణ్ రావు కొంతమంది కాంటాక్ట్ డీటెయిల్స్ ఈ కొంతమందికి ఎస్ఐబి అధికారులకు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఎవరు ఈ కాంటాక్ట్ నెంబర్స్ సమకూర్చారు, ఆ తర్వాత రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్తో పాటు వారి సంభాషణలు వినాలి అంటూ కూడా ఎవరు శ్రవణ్ రావుకు సూచించారు అన్న అంశాల గురించి ప్రధానంగా ఇప్పుడు సిట్ బృందం ఫోకస్ చేసింది. శాసనసభ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బంధువుల తర్వాత ఫోన్ నంబర్లు సేకరించి వారి ఫోన్ల మీద కూడా నిఘా ఉంచినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఎవరు ఈ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా ఇటు శ్రవణ్ రావుకు సమకూర్చారు, ఎవరి ఆదేశాలు శ్రవణ్ రావుకు ఉన్నాయి అన్న అంశాల గురించి ప్రధానంగా ఇప్పుడు సిట్ బృందం ఫోకస్ చేస్తూ ఉంది. ఇదొక అంశం. అయితే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రత్యేకంగా పరికరాలను తీసుకొచ్చి వాటిని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి సర్వర్ రూములుగా ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిపించారు. శ్రవణ్ రావుకు ఒక మీడియా సంస్థ ఉంది. ఆ మీడియా సంస్థ కార్యాలయంలోనే ప్రత్యేకంగా సర్వర్ రూమ్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచే మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావుకు ప్రణీత్ రావు సహకరించారు. ప్రణీత్ రావు నేతృత్వంలోనే ఈ శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి ఆఫీసులో ఫోన్ ట్యాపింగ్ పరికరాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచే కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతటికి కూడా తెరలేపారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించినందుకు శ్రవణ్ రావు ఆర్థికంగా ఏమైనా లబ్ధి పొందారా, ఒకవేళ ఆర్థికంగా లబ్ధి పొందితే ఎవరు ఆయనకు ఆర్థికంగా సపోర్ట్ చేశారు అన్న అంశాల గురించే ప్రధానంగా ఇప్పుడు సిట్ బృందం ఫోకస్ చేస్తూ ఉంది. గతంలోనే ఈ అన్ని అంశాల గురించి విచారణ చేస్తున్నటువంటి క్రమంలోనే శ్రవణ్ రావు మిన్నుకున్నట్టుగా తెలుస్తుంది, మౌనం వహించినట్టు తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే గతంలో అసంపూర్ణంగానే విచారణ ముగిసినటువంటి నేపథ్యంలో ఇంకా సంపూర్ణమైన సమాచారం సేకరించాలంటూ కూడా సిట్ అధికారులు భావించినటువంటి నేపథ్యంలోనే నేను మరోసారి విచారణ మొత్తం కొనసాగుతుందంటూ కూడా చెప్పుకోవాలి. సో ప్రధానంగా ఎవరెవరు మీద నిఘా ఉంచితే గత ప్రభుత్వంలో ఈ శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి వారెవరు, ఒకవేళ మంత్రులా లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి నేతల అన్న అంశాల గురించి తేలాల్సి ఉంది. ప్రభుత్వ అధికారులతో శ్రవణ్ రావుకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇటు టాస్క్ ఫోర్స్ అధికారులతో పాటు
ఎస్ఐబి అధికారులను శ్రవణ్ రావుకు పరిచయం చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనే అంశాల గురించే ప్రధానంగా ఇప్పుడు ఈ ఫోకస్ అంతా కూడా కొనసాగుతుందంటూ చెప్పుకోవచ్చు. సో గత శనివారం సుదీర్ఘంగా ఈ విచారణ కొనసాగినట్టే ఈ రోజు కూడా సుదీర్ఘంగా సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇక శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి విచారణ స్టేట్మెంట్ రూపంలో పోలీసులు రికార్డ్ చేయబోతున్నారు. తదనుగుణం ఇక శ్రవణ్ రావు ఇచ్చేటటువంటి సమాచారం మేరకు ఈ కేసులో మరికొంతమందిని కూడా విచారించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ శశి. అరే అక్క సైడ్ కూడా రయ్యా.